ఇమాజిన్ మీరొక ఎయిర్‌ప్లేన్‌లో ట్రావెల్ చేస్తున్నారనుకోండి. అది మిడ్ ఎయిర్‌లో ఉంది. 20,000 మెంబర్స్ మాత్రమే దాన్ని బిల్డ్ చేస్తున్నారు. అంటే ఇంజిన్స్ యాడ్ చేస్తున్నారు, సిస్టమ్స్ బిల్డ్ చేస్తున్నారు, వింగ్స్ యాడ్ చేస్తున్నారు. కానీ 200 మంది మాత్రమే దాన్ని సేఫ్టీ చెక్ చేస్తున్నారు. ఇది సేఫేనా అని. ఇదొక మెటఫర్. కానీ రియాలిటీకి ఇది చాలా దగ్గరగా ఉంది. ఏఐ డెవలప్‌మెంట్‌లో సిమిలర్ సిట్యుయేషన్ కనిపిస్తుంది. థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ ఇంజినీర్స్, రీసెర్చర్స్ సిస్టమ్స్ బిల్డ్ చేస్తున్నారు. మోడల్స్ ట్రైన్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తున్నారు. ప్రీవియస్ టెక్నాలజీ కంటే స్పీడ్‌గా చేస్తున్నారు. కానీ ప్యారలల్‌గా సేఫ్టీ గురించి, అలైన్‌మెంట్ గురించి, లాంగ్ టర్మ్ రిస్క్ గురించి వర్క్ చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ. నంబర్స్ ఇంపార్టెంట్ కాదు. 200 వర్సెస్ 20,000 అనే కాన్సెప్ట్ ఒక ఇంబాలెన్స్‌ని చూపిస్తుంది. మనం అర్థం చేసుకునే దానికంటే స్పీడ్‌గా బిల్డ్ చేస్తున్నాం. ఎందుకంటే కాంపిటీషన్ ఉంది. కంపెనీస్ మధ్య రేస్ ఉంది. కంట్రీస్ మధ్య రేస్ ఉంది. ఎవరు ముందు రీచ్ అవుతారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో, స్లో డౌన్ అవ్వడం అంటే ఓడిపోవడం అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇది ప్రెషర్ క్రియేట్ చేస్తది. ఫాస్ట్‌గా బిల్డ్ చేయాలి. బెటర్ మోడల్ రిలీజ్ చేయాలి. నెక్స్ట్ వర్షన్ ముందు తీసుకురావాలి. కానీ స్లో డౌన్ అవ్వాలా లేదా అనే క్వెషన్ చాలా రేర్‌గా అడుగుతున్నారు. ఎందుకంటే స్పీడ్ అనేది కనిపిస్తది. కానీ రిస్క్ కనబడదు. మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఏఐ టూల్స్ చాలా వచ్చేసాయి. ఆటోమేషన్ పెరుగుతుంది. సిస్టమ్స్ పవర్‌ఫుల్ అవుతున్నాయి. ప్రతి అప్డేట్‌తో కేపబిలిటీ చాలా పెరుగుతుంది. కానీ అండర్‌స్టాండింగ్ కూడా అదే లెవెల్‌లో పెరుగుతుందా? ఇక్కడ కోర్ ప్రాబ్లమ్ ఏంటంటే కాంప్లెక్సిటీ. మోడర్న్ ఏఐ సిస్టమ్స్ చాలా కాంప్లెక్స్. కొన్నిసార్లు క్రియేటర్స్ కూడా కంప్లీట్‌గా అర్థం కాదు. మనం సిస్టమ్స్ బిల్డ్ చేయగలం. కానీ కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాం. సో, ఇమాజిన్ చేసుకోండి. సిస్టమ్స్ పవర్‌ఫుల్ అవుతున్నాయి. డెసిషన్స్ బిగ్గర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. కానీ క్లారిటీ అనేది ఇన్‌కంప్లీట్‌గా ఉంది. ఇంకొకటేంటంటే ఏఐ డెవలప్‌మెంట్‌ని కంట్రోల్ చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ. కొన్ని ల్యాబ్స్, కొన్ని కంపెనీస్, కొన్ని లీడర్స్. డెసిషన్స్ వాళ్ళదే. కానీ ఇంపాక్ట్ బిలియన్స్ ఆఫ్ పీపుల్ మీద ఉంటది. ఒక చిన్న గ్రూప్ బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఫ్యూచర్‌ని షేప్ చేస్తుంది. ఇక్కడ క్వెషన్ ఏంటంటే ఏఐ డేంజరస్సా అని కాదు. ఏఐని ఎలా వాడాలో ఎవరు డిసైడ్ చేస్తారని. ఎందుకంటే టెక్నాలజీ న్యూట్రలే. కానీ యూసేజ్ డైరెక్షన్ హ్యూమన్ డెసిషన్స్ మీద బేస్ అయి ఉంటది. కానీ డెసిషన్స్ స్పీడ్‌గా తీసుకుంటే కాన్సిక్వెన్సెస్ స్లోగా కనిపిస్తాయి. మనం తెలుసుకునే లోపు సిస్టమ్ ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటది. సో, 200 వర్సెస్ 20,000 అనేది నంబర్స్ గురించి కాదు. డైరెక్షన్ గురించి, బ్యాలెన్స్ గురించి, స్పీడ్ అండ్ అండర్‌స్టాండింగ్ గురించి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే సిస్టమ్స్ ఇలాగే పవర్‌ఫుల్ అయితే, ఇలాగే ప్రోగ్రెస్ అయితే మనం ఒక పాయింట్ రీచ్ అవుతాం. ఆ పాయింట్‌లో మనం స్లో డౌన్ అవ్వలేకపోతే, మనం ఆపాలనుకున్నా ఆపలేకపోతే నెక్స్ట్ ఎపిసోడ్‌లో దీన్ని ద లాస్ట్ మిస్టేక్ హ్యుమానిటీ మైట్ ఎవర్ మేక్ అని ఎందుకంటారో చూద్దాం. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, కీప్ క్వెషనింగ్.